హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అండ్ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఆల్ ఇండియా ర్యాంక్స్ చాలా పెరిగాయి. నా ర్యాంక్కి 90,000 ర్యాంక్ వస్తుందన్న వారికి 1,00,000 దాటింది. 40,000 ర్యాంక్ అనుకున్న వారికి 50,000 దాటింది. 30,000 వస్తుంది అనుకున్న వారికి 40,000 ఇలా దాటాయి ర్యాంక్స్ అయితే. సో ఇక్కడ ఒకటే మనకు లాస్ట్ టైం కంటే కట్ ఆఫ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ర్యాంక్కి చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి, హై ఉంటాయి. కానీ మనకు తెలంగాణకు సంబంధించిన వీడియో ఇది. 710 సీట్లు పెరిగాయి కేటగిరీ ఏలో. అంటే మొత్తంగా కేటగిరీ ఏలో 335 సీట్స్ వరకు పెరుగుతున్నాయి. కాబట్టి ఆ కట్ ఆఫ్ తగ్గుతుంది. కాకపోతే ఎంత ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు విత్ ఎవిడెన్స్ చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ లిస్ట్ వచ్చాక మన వీడియోస్ కాబట్టి. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే అది నాకు వీడియోస్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఏ లిస్ట్ వచ్చినా మీ ప్రెడిక్షన్, మీ కాలేజ్ ఎక్కడ వస్తుంది తెలుసుకోవడానికి మన వెబ్సైట్ ఉంది, అండ్ గైడెన్స్ ఉంది, అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంది. సో ఇవన్నీ మనం లిమిటెడ్ స్టూడెంట్స్కి అయితే చేస్తూ ఉంటాం. సో ఇది కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్, గైడెన్స్ అండ్ వెబ్సైట్ అన్నీ ఉంటాయి. అండ్ ఒకసారి చూడండి మీకు ఏ కాలేజ్ వస్తుందో ఎలా చూసుకోవాలనేది. వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాక మీరు తెలంగాణ అయితే టీజీ నీట్, ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ నీట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ కాలేజ్ ప్రెడిక్టర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు కిందికి వచ్చినట్లయితే సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. సో ఓపెన్ అయితే ఓపెన్, ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ SC1 అయితే SC1 సెలెక్ట్ చేసుకోండి. SC1 సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఇప్పుడు రిజల్ట్లో అదైతే మీరు ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు షో ఎలిజిబుల్ కాలేజెస్. సో ఎలిజిబుల్ కాలేజెస్ షో చేయమంటే మీకు మీ ర్యాంకుకు ఈ సేఫ్ స్కోర్ ఎక్కడ ఉంది, ఓకే, సేఫ్ స్కోర్ అండ్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది యాక్చువల్గా అనేది అయితే వస్తుంది. సో మీకు అవైలబుల్ ఉన్న కాలేజెస్ మాత్రమే ఇక్కడ వస్తాయి. సో ఇలా ప్రతి కేటగిరీకి ఏపీ, తెలంగాణ అయితే ఉంది. ఈ వెబ్సైట్ మీకు 399 అండ్ ఇంకా కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. ఇందులో చాలా డేటా ఉంటుంది. అండ్ గైడెన్స్, దీంతో పాటు గైడెన్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు వచ్చేది తెలంగాణ డిస్ప్లే లిస్ట్ 1 వీక్లో వస్తుంది. దీంట్లో యాక్యురేట్గా తెలిసిపోతుంది. ఆల్ ఇండియా ర్యాంక్ అంటే నార్త్ వాళ్ళు ఉన్నారని అనుకున్నాం. డిస్ప్లే లిస్ట్ అయితే ఇంకా మనదే ఉంటుంది. ఇలాంటిదే పోయినసారి రిలీజ్ అయిన లిస్ట్ ఇది మీరు చూసేది. దీన్ని మనం ఇలా మార్చాం. ఇది యాక్చువల్గా ఎలా ఉంటుందో చూడండి. సో మనం ఇలా మార్చాం ఆల్ ఇండియా ర్యాంకు. ఇందులో ఉండే సీరియల్ నెంబరే డిస్ప్లే ర్యాంకు. అండ్ ఇవి స్కోర్, అప్పుడున్న స్కోరు. మనం ఇప్పుడున్నది ఇక్కడ వేస్తాం, ఇప్పుడు మార్క్స్ ఇక్కడ వేస్తాం, డిఫరెన్స్ ఇక్కడ వేస్తాం, కట్ ఆఫ్స్ మధ్యలో వస్తాయి. యాక్యురేట్గా ఉంటుంది. ఆల్ ఇండియాకి ఎలా అయితే ఒక టూల్ తయారు చేసామో దీనికి కూడా మన వెబ్సైట్లో ఉంటుంది. సో కావాల్సిన వారు దానికైతే కన్సల్ట్ అవ్వండి మీరు వాట్సాప్లో. ఫస్ట్ పే చేశాక అదైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక్కొక్క కట్ ఆఫ్కు ఎన్ని మార్క్స్ ఉన్నాయి. సో మీరు చూడండి, పోయినసారి 10th అతనికి 192 ఆల్ ఇండియా ర్యాంకు, అప్పుడున్న మార్క్స్ ఇవి. సో ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా నెంబర్ 20 ఉన్న అతనికి అప్పుడున్న ర్యాంకు 337, అప్పుడున్న మార్క్స్ ఆల్మోస్ట్ 625 దాకా ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కామెంట్ చేయండి. ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎంత పెరిగింది అనేది మీకే ఐడియా వస్తుంది. ఫస్ట్ EWS కట్ ఆఫ్ అయితే ఉంటుంది. పోయినసారి మనకు డిస్ప్లే లిస్ట్లో 3,660. డిస్ప్లే లిస్ట్ అంటే తెలంగాణ నుంచి రాసిన వాళ్ళ మార్క్స్ హైయెస్ట్ టు లోయెస్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఇస్తారు. ఆ సీరియల్ నెంబరే డిస్ప్లే ర్యాంకు. తర్వాత అప్లై చేసుకున్నాక వచ్చేది మెరిట్ ర్యాంకు. సో డిస్ప్లే ర్యాంకులో మన పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు 1,76,209 ర్యాంక్, 1,76,209. అండ్ అప్పుడు మార్క్స్ 418 మార్క్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి, చూద్దాం. EWSకి మాత్రం నేను ఇది చెప్పట్లేదు, మిగతా వాటికి చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేది ఓపెన్. సో స్టూడెంట్స్ డిస్ప్లే లిస్ట్లో ఓపెన్ లాస్ట్ టైం కట్ ఆఫ్ 4,720. అప్పుడు ఉన్న ర్యాంకు 2,04,771. ఇప్పుడు ఈ ర్యాంక్ దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయి చెప్పండి. అంటే ఎగ్జాక్ట్ ర్యాంక్ అని కాదు, ఎందుకంటే ఈ ర్యాంక్ ఇప్పుడు ఏ స్టేట్ అతనికి వచ్చిందో తెలీదు. పోయినసారి తెలంగాణ స్టేట్ అతనికి వచ్చింది, కంచి రాసిన అతనికి. దీనికి ఒక 200 వరకు దగ్గరలో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయి మీరు ఒకవేళ ఓపెన్ అయితే అనేది. సో అప్పుడున్న మార్క్స్ అయితే 403. ఇప్పుడు అరౌండ్ 428 ఉన్నాయి ఇప్పుడు సేమ్ ర్యాంక్ దగ్గర. అంటే దాదాపు 25 పెరిగాయి. 428 అంటే మనకు కాలేజెస్ పెరిగాయి, నార్త్ రిజల్ట్ ఎక్కువ, ఇవన్నీ కన్సిడర్ చేస్తే 428ని ఎంత చేయొచ్చు చెప్పండి. దాదాపు 418-20 చేయొచ్చు. దాదాపు 418-20 మినిమం అయితే చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను ప్రజెంట్గా మనం ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ ఎవరిదో చూద్దాం. నెక్స్ట్ కట్ ఆఫ్ వచ్చేసి BCD కనిపిస్తుంది. ఓకే, 5,057 BCD.
అప్పుడు 398 మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే దాదాపు దీని దగ్గరే ఒక 425 దాకా మార్క్స్ ఉన్నాయి. సో ఈ ర్యాంకు దగ్గరలో ఒక 300-200 దగ్గరలో ఉన్నవారు కామెంట్ చేయండి. ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఎగ్జాక్ట్‌గా ఉన్నాయనేది. సో నాకు తెలిసినంత వరకు నేను చూసిన ర్యాంక్స్ వరకు 425 వరకు ఉన్నాయి. సో అంటే ఈసారి 425కి బీసీడీకి అప్పటిదాకా రాదా అంటే అలా కాదు. మనకు కాలేజెస్ సీట్లు పెరిగాయి కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ కూడా పెరుగుతుంది మన దగ్గర ఈసారి కట్ ఆఫ్. ఓకే. సో మార్క్స్ ఎంత తగ్గుతాయంటే దాదాపు మనకి ఎగ్జాక్ట్ చూస్తే 425 ఉన్నాయి మరి. మరి ఎంతవరకు తగ్గొచ్చు అంటే 416 అలా తగ్గొచ్చు దాదాపు. ఓకేనా. సో +/- 5 కూడా చేసుకోండి. డిస్ప్లే లిస్ట్ వస్తే ఖచ్చితంగా ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ బీసీబీ చూద్దాం. డిస్ప్లే లిస్ట్‌లో బీసీబీ కట్ ఆఫ్ లాస్ట్ టైం డిస్ప్లే లిస్ట్ చూడండి 5,347, 2,20,237 ర్యాంక్. సో 2,20,000 రేంజ్‌లో ఉన్నవారు కామెంట్ చేయండి. అప్పుడున్న మార్క్స్ 395 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 423 మార్క్స్ ఉన్నాయి సేమ్ దగ్గర. ఆల్మోస్ట్ 423 మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాలేజ్ పెరిగి ఇదంతా పెరగడం వల్ల దాదాపు తగ్గి ఒక 415 ఆ రేంజ్‌లో కూడా రావచ్చు. 410-15 మధ్యలో కాలేజెస్ పెరిగాయి. మన పెర్ఫార్మెన్స్ ఆల్ ఇండియా వైజ్ ఎలా ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది చాలా సింపుల్‌గా చెప్పే విషయం అయితే కాదు. అందుకే చాలా ఎక్స్‌పర్ట్ ఫుల్ డేటా ఉన్న వ్యక్తి మాత్రమే ఇది చెప్పగలడు. అలాంటి డేటాలన్నీ మన దగ్గర ఉంటాయి. సో మీరు ఇది చూడండి. డైరెక్ట్ ఏదో వచ్చి ఏదో కట్ ఆఫ్ చెప్పే వాళ్ళందరినీ నమ్మి కంగారైతే పడొద్దు. సో దీని తర్వాత వచ్చే కట్ ఆఫ్ ఎవరిది అనేదైతే ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ బీసీఈ డిస్ప్లే లిస్ట్ ర్యాంక్ రేపు వచ్చే దాంట్లో ఇది చూసుకోండి. అప్పుడు 2,21,643 ఉంది. దీని దగ్గరలో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది. అప్పుడు 394 మార్క్స్ ఉన్నాయి. బీసీఈ 394 మార్క్స్ అప్పుడు ఉన్నాయి. ఇప్పుడైతే దాదాపు 420 ఉన్నాయి ఈ ర్యాంకు దగ్గరలో ఇప్పుడు. అంటే పెరిగాయి మార్క్స్. సో ఈ 420 కాస్త తగ్గి మళ్ళీ అదే 415, 420 కాస్త తగ్గి 410-15 వరకు అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఎగ్జాక్ట్ అంటే మనకు డిస్ప్లే లిస్ట్ వచ్చాక ఈసారి ఇది ఖచ్చితంగా క్లారిటీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ కట్ ఆఫ్ ఎవరిది అనేది చూద్దాం. నెక్స్ట్ మైనార్టీది. సో మైనార్టీ కట్ ఆఫ్ 5,402 సేమ్ ఉంటుంది. బీసీఈ మైనార్టీ రెండు కూడా ఎప్పుడైనా సేమ్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ కట్ ఆఫ్ ఎవరిది వస్తుంది అనేది చూద్దాం. నెక్స్ట్ ఎస్టీ ప్రైవేట్. ఎస్టీ చివరిది 7,619 డిస్ప్లే ర్యాంకు, 2,70,745. దీనికి దగ్గరలో ఉన్నవారు కామెంట్ చేయండి. అప్పుడు 370 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు 397 కనిపిస్తున్నాయి నేను చూసినంత వరకు. 397 అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 385 వరకు వస్తే సేఫ్ అంటే ఛాన్సెస్ పెరుగుతాయని అర్థం ఇక్కడి నుంచి. సో ఈసారి పెరిగిన మార్క్స్ని బట్టి ఇప్పుడు మనకి సేమ్ దగ్గర 397 కనిపిస్తున్నాయి. అంటే 27 మార్క్స్ అయితే పెరిగాయి. మనం నెక్స్ట్ కట్ ఆఫ్ చూద్దాం ఇప్పుడు. ఆర్డర్లో తర్వాత వచ్చింది SC3. అప్పుడు డిస్ప్లే ర్యాంక్. ఓకేనా. ఇప్పుడు డిస్ప్లే ర్యాంక్ రిలీజ్ అయ్యాక SC3 వాళ్ళు చూసుకోండి. అండ్ 2,77,401 ర్యాంక్. అప్పుడున్న మార్క్స్ 327 మార్క్స్ అయితే అప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు సేమ్ దగ్గర 398 కనిపిస్తున్నాయి. 398 మార్క్స్ కనిపిస్తున్నాయి. మరి ఎంత తగ్గించవచ్చు? కాలేజెస్ పెరిగాయి అండ్ అదేవిధంగా మార్క్స్ నార్త్ వాళ్ళవి పెరిగాయి అంటున్నారు. అంతా చూస్తే ఒక 385 అరౌండ్ ఈసారి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ కన్సిడర్ చేస్తే. సో నెక్స్ట్ వచ్చే కట్ ఆఫ్ SC2ది. SC2 కట్ ఆఫ్ ఇది అప్పుడు డిస్ప్లే ర్యాంకు. ఓకేనా. నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇది చూసుకోండి SC2 వాళ్ళు. ఇది అప్పుడు ర్యాంక్ 3,12,000 వరకు వచ్చింది అప్పుడు. సో అప్పుడున్న మార్క్స్ 351. సో ఇప్పుడు సేమ్ దగ్గర 382 ఉన్నాయి. 31 పెరిగాయి. అంటే దాదాపు నేను దగ్గరలో చూసిన స్టూడెంట్ ఇవి. 382 అంటే ఈసారి ఒక 372 వరకు రావచ్చు. ఎందుకంటే ఈ రేంజ్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఎన్ని మార్క్స్ తగ్గినా 372 అయితే ఇక్కడ నుంచి సీట్ వచ్చే అవకాశాలు SC2లో అయితే పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ మనం చూసేది BCC. బీసీసీలో వచ్చిన డిస్ప్లే ర్యాంక్ ఇది. ఈసారి వచ్చాక చూసుకోండి. అప్పుడు వచ్చిన ర్యాంకు 3,37,022. దీని దగ్గరలో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. అప్పుడు 341 మార్క్స్ అయితే ఉన్నాయి. నేను గమనించిన వరకు ఇప్పుడు 375 ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ఇదే ర్యాంక్ దగ్గర ఇప్పుడు. అంటే 34 పెరిగాయి. కిందికి వచ్చే వరకు ఇంకా చాలా పెరుగుతున్నాయి. సో ఇలా నెంబర్ తక్కువ కాబట్టి ఒక 362 నుంచి 360 మధ్యలో వస్తే కొంచెం ఛాన్స్ అయితే ఈసారి ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్కి మనం BCA మిగిలింది అది చూద్దాం. BCA అప్పుడు డిస్ప్లే లిస్ట్లో ర్యాంకు 11,032, 3,43,000 చేంజ్ ర్యాంక్ ఉంది. ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇక్కడ అనేది మార్క్స్ కామెంట్ చేయండి. అప్పుడు 338 ఉన్నాయి. మనం గమనించిన వరకు ఇప్పుడైతే 367 ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ర్యాంక్కి అంటే ఇన్ని మార్క్స్ పెరిగాయి. సో కాలేజెస్ పెరగడం ఇదంతా కన్సిడర్ చేస్తే ఒక 350-55 రేంజ్ అయితే
ఈసారి సేఫ్ అని అనుకోవచ్చు. ఓకేనా. సో డిస్ప్లే లిస్ట్ వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది.